Hello students, today March 14th, very special day for mathematics. It is an international Pi day. International Pi day. Pi is a symbol. It is used for calculating circumference of the circle. ఒక సర్కిల్ యొక్క చుట్టుకొలత, వృత్తం యొక్క చుట్టుకొలతని మనము కనుగొనడానికి ఇది ఉపయోగిస్తాం. దీనిని ఆర్కిమెడిస్ అనేటువంటి గ్రీక్ గణిత శాస్త్రవేత్త దీని గురించి ప్రాముఖ్యాన్ని తీసుకొచ్చి వివరించారనమాట. మొట్టమొదటిగా యాక్చువల్లీ పై ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్, బట్ వీ డినోటెడ్ 22/7, బట్ యాక్చువల్ ఆన్సర్ ఈజ్ 3.141 etc. Let us see about pi. Pi is equal to 3.141592656. It is for up to 10 digits. Actually, it is a non-terminating value. ఇది అంతమయ్యేటువంటి డెసిమల్ స్థానం కాదు. ఇది ఎంతవరకు ఉంటుందంటే చెప్పలేమన్నమాట. దీనికోసం ఎంతోమంది శాస్త్రవేత్తలు ట్రిలియన్స్ ఆఫ్ డిజిట్స్ డెసిమల్ స్థానాల వరకు కనుగొన్నారు. అంచేత దీనిని 22/7కి చూచడానికి ప్రాముఖ్యత ఏంటంటే, యాక్చువల్లీ 21/7 ఈజ్ ఈక్వల్ టు 3, 23/7 ఈజ్ ఈక్వల్ టు 3.2 సంథింగ్, బట్ ఇన్ బిట్వీన్ ఉంటుంది కాబట్టి దీని వాల్యూని పై ఈజ్ ఈక్వల్ టు 22/7గా గుర్తించారు. అంచేత దీని వాల్యూ అప్రాక్సిమేట్గా 4 వరకు సవరించి తీసుకున్నారు. కాబట్టి ది 3 ఈజ్ మార్చ్ 3.14 ఈజ్ ఒకటి మార్చ్ 14th గా పరిగణించి పై డేగా ఇవాళ నిర్ణయించారు. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పైని తీసుకున్నట్లయితే ఒక సర్కిల్ యొక్క ఎనీ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి సర్కంఫరెన్సెస్ గీస్తే దీన్ని డయామీటర్ అంటారు. 2 ఆర్లు డయామీటర్ అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి డయామీటర్ అంటారు. ఈ డయామీటర్ ఇక్కడి నుంచి మొదలుకొని మళ్ళీ అదే ప్లేస్కి ఇలా ఇక్కడికి వస్తే కొలత ఎంత ఉంటుందంటే 5 టైమ్స్ ఆఫ్ డి, 5 టైమ్స్ ఆఫ్ డి ఉంటుంది. ఆ సర్కంఫరెన్సెస్ వాల్యూ 5 టైమ్స్ ఆఫ్ డి ఉంటుంది. అలా ఏ సర్కిల్ అయినా అంత డయామీటర్ ఉంటుంది కాబట్టి ఆ డయామీటర్ ఇంటూ పై అవుతుంది అనమాట. ఆ విధంగా ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి వస్తే దీని యొక్క డయామీటర్ డి అనుకుంటే దాని యొక్క చుట్టుకొలత సర్కంఫరెన్స్ వాల్యూ మెజర్మెంట్ ఆఫ్ సర్కంఫరెన్స్ 5d అవుతుంది అనమాట. అర్థమైందా మీ అందరికీ? సో కాబట్టి మార్చ్ 14th 3/14 అంటే మార్చ్ 14th ఇంటర్నేషనల్ పై డే. పై ఈజ్ ఈక్వల్ టు 3.145926536గా 10 డిజిట్స్ వరకు నేను తీసుకున్నాను. దాని అప్రాక్సిమేట్ వాల్యూ ఇది 22/7 అనేది రేషనల్ నెంబర్, కానీ మనము పై అనేది ఇర్రేషనల్ నెంబర్. దీన్ని ఎందుకు తీసుకున్నాము అంటే అప్రాక్సిమేట్ వాల్యూ దీనిగా చూపిస్తుంది కాబట్టి 22/7గా మనము అప్రాక్సిమేట్ వాల్యూగా తీసుకున్నాం. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డే ఫర్ పై. సో అందు గురించి మీకు దీని గురించి వివరిస్తున్నాను. బాగా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మనం నేర్చుకుందాం. మన ఛానల్ ద్వారా మంచి మంచి టిప్స్, గుణకారం అంటే మల్టిప్లికేషన్ మీద మరికొన్ని నేర్చుకుందాం. చూడండి, నెక్స్ట్ కూడా చూడండి. మనం సరదాగా కొన్ని విషయాలు చెప్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియపరచండి, పాస్ ఆన్ చేయండి. నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబ్స్ పెంచండి మీరు. థ్యాంక్ యూ.